క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేసి, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? మారు మనసు. పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు వచ్చిన ఆయన, అంటే ప్రభు మార్గము సరళము చేయుటకు వచ్చిన ఆయన చెప్పిన విషయం ఏంటి? ఏం చెప్పారంటే ఈ విషయమే చెప్పింది. ఏంటది? మారు మనసు గురించి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల్ని పంపుతూ మీరు వెళుతూ చెప్పమన్నారు. ఏమని? ఇది మారు మనసు గురించి. యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ ఆలస్యం చేస్తున్నారు. ఎందుకు? మారు మనసు పొందుతారని. అందరికీ అవకాశం ఇస్తున్నారు. ఏ అవకాశం? ఎక్కడుంది ఆ విషయం? ఎక్కడుందండి? వాక్యం చదువుతారా? ఎక్కడుంది? చెప్పి 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 చివరికి లాభం లేదని, ఇక ఎంత చెప్పినా ఇంతేనని చివరికి ఎక్కడి నుంచి? ఆది కాండం నుంచి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. చివరికి వచ్చేసరికి ఎక్కడ చివరికి ఉంది? ఏంటది? ప్రకటన గ్రంథం. ఆడకు వచ్చేసరికి ఇన్ని అవకాశాలు ఇచ్చిన ఆయన, ఇంత చెప్పిన ఆయన చివరికి వచ్చేసరికి ఏం చెప్పారు? మారు మనసు పొందండి, మీకు అవకాశం ఇస్తుందని చెప్పారు. అయినా కానీ అప్పటికీ కూడా ఇంకా వినకపోతే, మారకపోతే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఏమని చెప్తారు? ఏమని చెప్తారండి? ఎవరి ఇష్టం వాడిది, ఎవరి ఇష్టం వాడది, ఎలా పడితే అలా పండి, నేను వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుంటానని చెప్పారు. ఈ సృష్టిలోని మొట్టమొదటిగా నేను ఫస్ట్ పాఠం పేరే చెప్తాను. గడిచిన వారం ఏం పాఠం పేరు చెప్పా? ఏం పాఠం నేర్చుకున్నాం మనం? చల్లారిన జీవితం. వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నారు. దేవునిలో చల్లారిన జీవితం నీలో ఉందా? ఉంటే ప్రయోజనం లేదు. ఈరోజు అంశం పాఠం పేరు నేర్చుకోబోయేది ఏంటంటే, మనం మన కుటుంబాలు ఎలా ఉండాలి. మనం మన కుటుంబాలు ఎలా ఉండాలి. దేవుడు సృష్టిలోని మొట్టమొదటిగా చేసినది ఏంటది? చేసింది కాబట్టి నిర్మించింది ఏంటది? ఏర్పరిచింది ఏంటది? కుటుంబమే. అర్థమైందండి? అన్నీ చేసిన తర్వాత
భూమిని, ఆకాశాన్ని, మొత్తాన్ని, సూర్యుడిని, చంద్రుని, పక్షుల్ని, జంతువుల్ని అన్ని చేసిన తర్వాత నరుని చేసి ఆ నరునికి అన్నిటి యందు ఆనందం ఉందా? లేదు. మరి ఎవరి యందు ఆనందం? స్త్రీ యందు ఆనందం. ఆ ఆనందం గురించి భక్తులు చాలా మంది విషయాలు చెప్పారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు స్త్రీ గురించి. అందులోని ఎక్కువగా చెప్పబడిన విషయాలు ఎవరు చెప్పారు అని అంటే, ఎక్కువగా భార్యలు ఎవరు? సొలొమోను గారికి ఆయనే చెప్పిండు. ప్రసంగి గ్రంథం, సామెత వచ్చేసరికి ఏమని చెప్తారనంటే, అందులోని ఎక్కువగా మనం చదువుకుంటూ వెళితే స్త్రీ గురించి ఎక్కువగా కనబడుతుంది, యవనస్తుల గురించి కనబడుతుంది, యవన స్త్రీల గురించి కనబడుతుంది. తర్వాత ఇంకా చివరికి వచ్చేసరికి ఎవరు కనబడతారు? ముందు యవనస్తులు, యవన స్త్రీలు, జార స్త్రీ, ఇవన్నీ స్త్రీలన్నీ చెప్పిన తర్వాత చివరికి అధ్యాయానికి వచ్చేసరికి ఎవరు కనబడతారు? ఏ స్త్రీ కనబడింది? చివరి అధ్యాయంలో అమ్మా ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవండి, లేదా వాక్యాలు వినండి, లేకపోతే నేను చెప్పేది అర్థమైందమ్మా. మనం ఎన్ని సంవత్సరాలైనా కానీ, పిల్లోడు స్కూల్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా వెళుతూ వస్తూ ఏం నేర్చుకోకపోతే ఏ ప్రయోజనం? చివరి పేరు వెళ్ళిపోతాం. అర్థమైందంటే నేర్చుకోవాలి. సామెతలో 31 వచ్చేసరికి ఏ స్త్రీ గురించి? గుణవతి అయిన స్త్రీ. అంటే గుణవతి అయిన భార్య దొరుకుట అంటే అక్కడికి వచ్చేసరికి స్త్రీ వివాహం అయిందనమాట. అందులోని ముందుగా 14 ఏమని చెప్తారు? 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు గోడబెరు. ఆదిలో నుంచి ఇప్పటి వరకు కూడా కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. ఆ కుటుంబ వ్యవస్థనే పాడు చెయ్యాలి అని ఒకడు ముమ్మరంగా తిరుగుతుంది. ఎవరు వాడు అని అంటే అపవాది. ఆదిలోని వాళ్ళని మోసగించినట్టు, దేవుని నుంచి దూరం చేసినట్టు, ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అపవాది ప్రతి ఒక్కరిని కూడా దారి తప్పిస్తున్నాడు. ఏదో విషయంలో భర్త కరెక్ట్గా ఉంటే భార్య మాట వినరు. అంటే కరెక్ట్గా అని నేను చెప్పను, మాట వినరు. అర్థమైందండి? భార్య మాట వింటే భర్త మాట వినడం కాదు, కరెక్ట్గా ఉండడం. అర్థమైందండి? ఎందుకంటే లోకాశలు అన్నీ ఎక్కడుంటాయి? అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనపడరు ఎక్కువగా. అర్థమైందండి? ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. కుటుంబ వ్యవస్థ, కుటుంబంలోని ఇంటి యజమానుడు మారితే ఉండే ఆశీర్వాదం ఉంటుంది. ఎలాంటి ఆశీర్వాదం ఉంటుంది? ఎక్కడుంది ఆశీర్వాదం? బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక కీర్తనలో మాత్రం ఇంటి యజమానుడు మారితే ఉండే ఆశీర్వాదం భార్య, పిల్లలకి, తర్వాత అసలు తన జీవితాంతం కూడా తర్వాత ఉండే ఆశీర్వాదం ఇచ్చింది. ఏ కీర్తనలో? 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించేది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు అని చెప్తున్నారు. కుటుంబ వ్యవస్థ, ఇంటి యజమానుడు మారిది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే ఒక విషయం ఏంటంటే, స్త్రీ ప్రార్థన ఒక 5 సంవత్సరాలు కానీ, ఒక 10 సంవత్సరాలు కానీ, ఎక్కువ చెప్పానంటారా సంవత్సరాలు?
ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే కుటుంబంలో భర్త కానీ పిల్లలు కానీ మారుతారు. కానీ ఇంటి యజమానుడుగా ఉన్న ఆయన నెలలే లేకపోతే రోజులు, కొన్ని నెలల పాటు ప్రార్థన చేస్తే కుటుంబంలో స్త్రీ మారుతుంది, మారుతారు, మొత్తం మారిపోతారు. అర్థమైందండి? పురుషునికి ఎంత ఇది ఇచ్చింది. పురుషుడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని చెప్పారు. స్త్రీ కన్నీరు పెట్టుకునిద్ది, ఏడ్చిద్ది, కానీ పురుషుడు మాత్రం కన్నీటితో మాత్రం ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిస్తాడు. అందుకని ఇంటి యజమానుడు మారితే ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశ్చర్యపడుతుంది. ఇప్పుడు చదవబడిన వచనంలోని ఎవరు కనబడుతున్నారు? అధ్యాయంలో లూకాసు సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి ఎవరు కనబడుతున్నారు? జక్కయ్య కనబడుతున్నాడు. జక్కయ్య తన జీవితంలో తాను చేసిన మొత్తాన్ని కూడా ఆయన ఏం చేసిండు? ఒప్పేసుకుండా తాను చేసినది యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎలా రక్షింపబడిన జక్కయ్య ఇంటి వారందరి వలె ఏం చేయాలి? ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు ఆయన మారిండు. ఆయన మారిన తర్వాత ఆ కుటుంబంలో మా భార్య అయినా పిల్లలైనా మొత్తం కూడా ఏమవుతారు? మారిపోతారు. భర్త ప్రార్థనలో కూర్చుంటే భార్య కూర్చోదా? ఇద్దరు కలిసి ఉంటే పిల్లలు ఉండరా? ఇప్పుడు రక్షింపబడిన మన కుటుంబం, మన కుటుంబాలు ఎలా ఉండాలంటే రక్షింపబడిన జక్కయ్య కుటుంబం వలె ఉండాలి అని చెప్తారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం కుటుంబ వ్యవస్థ, మన కుటుంబాల గురించే చూపిస్తానండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఎటని పట్టణం అనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుపరుడు ఒకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎవరంట? కొర్నేలి. మన కుటుంబం ఎలా ఉండాలి అంటే భయభక్తులు గల కొర్నేలి ఇంటి వారందరి వలె ఉండాలి. అర్థమైందండి? ఇంటి వారందరూ కూడా ఎలా కలిగి ఉన్నారు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు. భయభక్తులు కలిగి అలా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో తెలుసండి? పరలోకం ఎలా ఉంటుంది? పరలోకం ఎలా ఉంటుందండి? పరలోకం ఆనందంగా ఉంటుంది. పరలోకంలో ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. పరలోకం నెంబర్ 1గా ఉంటుంది, బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే పరలోకంలో ఎలా ఉంటుందో భూలోకంలో కూడా అలాగే ఉంటుంది. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ఎలా ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అలా ఉన్న ఆ కుటుంబంలో జరిగిన అద్భుతం ఏంటంటే అక్కడికి ఒక్కొక్క సందర్భం మనం అక్కడ చూస్తే ఆ అధ్యాయం మొత్తం కూడా చూస్తే కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జరిగిన విషయం చూడండి. ఎవరు వచ్చారు ఆడకే? దేవుని దూతే వచ్చింది, దేవదూత వచ్చింది. ఎందుకని? ఆ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి. దేవుడు కోరుకునేది అదే. అర్థమవుతుందండి? కుటుంబం అంతా ఆయన సన్నిధిలో కనపడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెబుతున్నారు. కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడి నుంచి చూస్తే యోబు గారు ఎలా ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ కుటుంబం అంతా కూడా ఎలా ఉన్నారు? ఆ కుటుంబం కోసం ఆయన ఏం చేసిందండి? నిత్యము కూడా ప్రార్థన, దహన బలులు అర్పించింది. ఎందుకు? పిల్లలతో
తమ హృదయంలో దేవుని దూషించారేమోనని ఆలోచన వచ్చిందేమోనని ప్రార్థన. ఆ తర్వాత భార్య ఇతనికి అన్ని పోయిన తర్వాత భార్య వచ్చి ఏమందండి, దేవుని దూషించి మరణం కమ్ము అన్నప్పుడు మరణిస్తా నిన్ను చంపి ముందు అనలేదండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు. దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేసిను? సంతోషించును. ఇప్పుడు తీసుకున్నప్పుడు దేవుడిని దూషించమంటవా? స్త్రీ భర్తకు ఏం చెప్పాలి? రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. అర్థమవుతుందంటే ఇతను ఒక భర్త ఎన్నెన్నో పనుల మీద ఎన్నెన్నో విషయాలు బయట నుంచి జాబుకెళ్ళో పనికెళ్ళో వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? సేద తీర్చే వానిగా ఉండాలి. అంతేనే కానీ అతనికి కోపం తెప్పించే విధంగా చిరాకు తెప్పించే విధంగా ఉండకూడదు. గయాడితనంగా నువ్వు ఉండకూడదు. గయాడితనంగా ఉంటే ఏం జరుగుతుందంటే గయాడితో ఉండుట కన్నా మిద్ది మీద ఒక మూల ఉండుట మేలు అని చెప్తున్నారు. అలా ఉంటే భర్త ఇంటికి వస్తారా? పనికి వెళ్ళిన కాడ ఇప్పుడు ఇక సాయంత్రానికి డబ్బులు వస్తాయి. తర్వాత ఏమనుకుంటాడంటే వెళ్ళినా ఇంటికి వెళ్ళినా మనశ్శాంతి ఏది, ప్రశాంతత ఏది? ఎందుకు వెళ్ళటం అని అక్కడే ఏం చేస్తారు? ఉండటం. ఉండే అక్కడ సమయం గడిచిన సమయంలో మంచోడు వస్తారా? అరే ఎందుకు ఎలా ఉంటావు, ఏం కాదులే ఎల్లు అని చెప్పేవాళ్ళు తక్కువ. అరే ఇంటికాడ అలా ఉందా? అది వెళ్ళబోతేనే రా, నీకు ఆనందం సంతోషం ఇచ్చేది ఉంది రా అని తీసుకెళ్ళిపోతారు. ఎక్కడకు? బారికి ఆడకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి అవి తాగిన తర్వాత మరణ ఇంకొక సాటకే తీసుకెళ్ళిపోతారు. జీవితం ఏమైపోయింది? ఇక్కడ నీకు తినడానికి ఉండదు, నీకు ఆనందం ఉండదు, ఏమీ ఉండదు. వాటికి అలవాటు అయిన ఆయన ఇంక ఇంటికి వస్తారా? కాటికే ఇది అయిపోతారు. మరి జాబు చేసేవాళ్ళు అయితే జాబు చేసేవాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇవన్నా తాగి అక్కడక్కడికి వెళ్ళి అక్కడక్కడ చేస్తారేమో పనికి వెళ్ళేవాడు. ఆడైతే యాహంగా ఏం చేస్తారు? మనీ ఎక్కువ ఉండిద్ది కాబట్టి యాహంగా కుటుంబమే పెడతారు. అర్థమవుతుందండి? అందుకని భార్య ఎలా ఉండాలి అని అంటే చెబుతున్నారు కదా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో ఎలా ఉండాలని చెబుతున్నారనంటే, మెట్టుకు మీ పురుషునితో నువ్వు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? భయము కలిగి ఉండాలి. భర్త అయితే భార్యను ఎలా చూడాలి? ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ కొర్నేలి ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన యందు కుటుంబం అంతా భయభక్తులు కలిగిన అద్భుతమైన విషయం జరిగింది. ఒకటి, దేవదూత పైనుంచి దేవుని దూత వచ్చింది. ఆ తర్వాత దూత వచ్చి ఏమని చెప్పిందండి? సేవకుడిని అక్కడకు పిలిపించాలి. సేవకుడు వచ్చిన తర్వాత అక్కడ ఎవరన్నా దాన్ని కొంచెం పెద్ద వస్తుందండి. ఆ తర్వాత అక్కడకు ఎవరు వచ్చారు అని అంటే అన్యజనులు అక్కడ ఉన్నారు. అన్యజనులు ఒక చాట ఉన్నారు అని అంటే, ఒక చాటకు వచ్చారు అని అంటే, ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే వస్తారు. అలా కాకుండా ఒకళ్ళు దేవుని యందు భయం భక్తులు, ఒకళ్ళు లోకంలో ఉంటే అలా రారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇప్పుడు ఈ కొర్నేలి ఇంటికి వచ్చారు. అక్కడ ఎవరున్నారంట? అన్యజనులు అక్కడ ఉన్నారు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో అక్కడ ఇద్దరు భార్యాభర్తల గురించి చెబుతారు. ఎవరండి? అకులా, ప్రిస్కిల్లా. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళ గురించి అన్యజనులు కూడా వీరికి
ఏమై ఉన్నారంట? కృతజ్ఞులై ఉన్నారు. అంటే అన్ని జనులు కూడా వారి విషయాలు ఎలా ఉన్నారు అంటే భార్య భర్త ఎలా ఉన్నారండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ గౌరవిస్తారు. అదే నువ్వు ఎక్కడికో కాదు, మీ ఇంటికే, పుట్టింటికే నువ్వు ఒక్కదాని వెళ్తే గౌరవిస్తారా? గౌరవించరు. అర్థమైందండి? నీకు శిరస్సు ఎవరు? భర్త. నీ భర్త లేకపోతే నీకు విలువ ఉందండి? లేదు. నీ శిరస్సు లేకపోతే ఉండడం గదిలిద్దా? అర్థమవుతుందండి? ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం ఎవరండి? కొర్నేలి కుటుంబం. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ముందుకు వెళ్తే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనం చూడండి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచిక క్రియ. ఇక్కడ ఎవరు కనపడతారనంటే ప్రధాని, దేవునిపై నమ్మకం ఉంచిన ప్రధాని. దేవునిపై ఏమిచ్చిందంట? నమ్మకం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమయానికైతే చెప్పారో అదే సమయానికి ఆ కుమారుడు ఏమైండు? బ్రతికిండు. ఇప్పుడు వాళ్ళు వచ్చి, ప్రధాని దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి ఏమని చెప్తున్నారు? అయ్యా, ఈ కుమారుడు బ్రతికి ఉన్నాడంటే ఏ గంటకు అంటే అక్కడ చెప్పిన సమయాన్ని బట్టి ఆయన చెప్పిన ఆ గంటకే, అదే సమయానికి ఆయన ఆ కుమారుడు బ్రతికింది. అంటే దేవుని పైన ఏముంచింది? అతను నమ్మకం ఉంచిండు. దేవుని పైన ఏముంచాలి అని అంటే నమ్మకం ఉంచాలి. మనం మన కుటుంబాలు ఎలా ఉండాలి అంటే ప్రధాని వలె. ఈ ప్రధాని ఏముంచిండు? దేవుని పైన నమ్మకం ఉంచిండు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క విషయం చెబుతున్నారు. ముందు మొట్టమొదటిగా చెప్పిన విషయం ఎవరి గురించి? జక్కయ్య గురించి. తర్వాత ఎవరు? కొర్నేలి. ఇప్పుడు ఇంకా ఎవరు? ప్రధాని. ఇంకా ముందుకెళ్తే ఎవరు కనపడతారంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. 32వ వచనం. అతనికి అతని ఇంట ఉన్న వారందరికి దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? చెరసాల నాయకుడు. మనం మన కుటుంబాలు ఎలా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి. తమ ఇంటి వారందరూ కూడా ఆ రాత్రి ఏం పొందారు? రక్షణ పొందారు, బాప్తిస్మం పొందారండి. ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందరూ కూడా రక్షింపబడ్డారు. అలా కాకుండా ఒకడు మారి ఒకడు మారకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు వస్తే పరిస్థితి ఏంటి? లేకపోతే ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళితే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎవరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఒకళ్ళు కొంచెం దూరమై కొన్ని రోజులు లేదా కొన్ని గంటల సేపు సాయంత్రానికి భర్త రాకపోతేనే వీళ్ళిద్దరి బంధం ఎలా ఉంటుందో తెలుసండి. విడదీయన బంధం. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో చెబుతారు. దేవుడు సృష్టి ఆదిలోనే ఏం చేసిండు? పురుషుని స్త్రీని కలుగు చేసిండు. వాడిద్దరిని జతపరిచారు. తర్వాత వాడిద్దరు ఏక శరీరమై ఉన్నారు. పురుషుడు తల్లిదండ్రుల నుంచి ఎక్కడికి వచ్చిండు? భార్య దగ్గరకు వచ్చి భార్యని ఏం చేసిండు? హత్తుకొని ఉండని. తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొని ఉండు. అంటే ఈ బంధం ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఆలోచించండి. మీ జీవితాల్లో భర్త గానే ఎక్కడికైనా వెళ్ళి సాయంత్రానికి కానీ రాకపోతే
భార్య రాబోతలే ఎక్కడ ఉన్న పేడాకారం పోయింది రాబోతలే అనుకునిద్దే. కొట్టినా తిట్టినా ఏదైనా అరిచినా ఏం చేసినా సాయంత్రానికల్లా భర్త ఎక్కడుండాలి? ఆమె దగ్గర ఉండాలి. ఎలాంటి వాడైనా సరే అబిగయలు నామాల గురించి తెలుసండి? అబిగయలు ఎవరో ఎలాంటి ఆమె? అందమైన ఆమె, సౌందర్యవతి. నాబాలు మోటివాడు, దుర్మార్గుడు. మోటివాడు అంటే చదువు లేకపోతేనే కాదు, అర్థమైందండి? చదువుకొని అన్నీ ఉన్నా అన్ని లక్షణాలు ఉంటే మోటివాడు అంటారు, చెడు లక్షణాలు, అర్థమైందండి? అలాంటి ఆయన అలాంటి వ్యక్తి దావీదు గారిని తిట్టిండు. యెషయా కుమారుడు ఎవరు? దావీదు ఎవరు అని అంటే దావీదు గారు ఎవరు? రాజు ఊకుంటాడా? రాజ్య పరిపాలన చేసే రాజుని ఏదనంటే ఊకోడండి, ఊకోడు. రాజు ఏం చేసిండు? నాబాల్ని చంపేయడానికి వస్తూ ఉంటే ఇప్పుడు అబిగయలు అబ్బాబ్బా ఎక్కడ పడుతుంది ఈ బాధ? ఆ రాజు వద్దరు ఈయన తలకాయ తీసేస్తారు, ఆయన చంపేస్తారు. అమ్మాయ్యా హ్యాపీగా ఉండదు, పేడాకారం పోయింది అనుకుందా? అనుకోలేదు, భార్య అనుకోలేదండి. ఏం చేసింది? వాళ్ళలో నుంచి ఒక ఆయన వచ్చి అమ్మా యజమాని లేదా అంటావు అని అంటంతోనే అతనికి అప్పుడు గాడిద మీద కొన్ని పదార్థాలు ఇవన్నీ వేసి కొన్ని పంపించి తర్వాత ఏమో కూడా ఎక్కి వెళ్ళి ఏం చేసిందండి? నా ఏలినవాడా, ఆయన తప్పు నా తప్పని దోషమని క్షమించయ్యానని కాళ్ళ మీద పడ్డది. అర్థమైందండి? భార్య ఎప్పుడు కూడా భర్తను విడిచిపెట్టదు. ఆ భర్త ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి వాడు, తాగేవాడైనా, తిట్టేవాడైనా, కొట్టేవాడైనా, తిరిగేవాడైనా, ఎలాంటి వాడైనా కానీ నాకెందుకునే, ఎలాంటి వాడు నాకెందుకునే అనుకోదు భార్య. అర్థమవుతుందండి? అతను సాయంత్రానికల్లా లేకపోతే ఆయన ఇంటికాడ ఉండాలి. చూడండి, ఏమి చేయకపోయినా సోదరు వాళ్ళకున్న భార్య అయితే తల్లిదండ్రులు ఏం చేయలేదు, పనికి మొన్నాడు ఇంకేం తిడతారులే, కానీ భార్య అయితే ఏం చెప్పిందో తెలుసండి? కర్ర తీసుకొచ్చి రోగపాటు తీసుకొచ్చి ఉంటుందో పట్టదో, అర్థమైందండి? బతివిలాడి చెప్పుకునేది ఏమండి ఏమి చేయకపోతే ఎలాగండి, మనం ఎట్టా, మన కుటుంబం ఎట్టా, ఇంకా అయితే ఇంకా వినకపోతే ఏడ్చుకుండా చెప్పింది. అర్థమైందండి? ఆ విధంగా చెప్పింది. భర్త అంటే భార్యకు అంత ఇష్టం. మరి ఆ భర్త గన దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా మారకుండా ఉంటే ఒకసారి ఆలోచించండి. తర్వాత స్త్రీ గురించి వచ్చేసరికి స్త్రీ ఎవరి అంటే పక్కన కానీ లేకపోతే తమ ఊర్లో కానీ లేకపోతే మాట్లాడటానికి లేకపోతే ఏదన్నా ఒక పని మీద కానీ పక్క ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, ఇతను కొంచెం సేపు చూసి కొంచెం సేపు రావటం కొంచెం ఏదో మాట్లాడకుండా లేట్ అయింది అనుకోండి, ఇక ఇతను ఏం చేస్తారో రాకపోతేనే ఈ గయ్యాడిది ఎక్కడో అక్కడ ఉందలే ఉండే నేను ప్రశాంతంగా ఉండా అనుకుంటాడా? అనుకోడు. ఎవరిలో ఒకళ్ళు పిల్లవాళ్ళు ఎవరిలో కూడా పంపించి అరే మమ్మీ ఎక్కడుందో, అమ్మ ఎక్కడుందో, రమ్మనరా, ఎంతసేపు రా, రమ్మనరా అని చెప్పుడు. అర్థమైందంటే ఈ బంధం ఎలాంటిదేనంటే విడదీయని బంధం. అర్థమైందండి? ఏక శరీరమై ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. మరి వీరిద్దరూ ఒకళ్ళు పరలోకం ఒకళ్ళు నరకంలో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడన్నా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినా ఎక్కడున్నా కానీ కనుక్కుంటారేమో కానీ అక్కడగా మాత్రం వేరైతే మాత్రం ఇక మరలా కలుసుకోవడం అనేది ఉండదు. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి, ఇక్కడ కుటుంబం అంతా కలిసి ఉంటే ఎలా ఆనందంగా ఉంటుందో పరలోకంలో ఉంటే అంత ఆనందం ఉంటుంది. అర్థమైందండి? తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఏమో చెప్తున్నారు. ఈ శరసాల నాయకుడు ఆ రాత్రే మొత్తం కూడా ఏం పొందారు? బాప్తిస్మం పొందారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ సమాజ మందిరము అధికారి అయిన క్రిస్తప్ప తన ఆ ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొంది. అంటే ఇతను ఏం కలిగి ఉండండి? ఒక్కొక్క కుటుంబం చూడండి, ఒక్కొక్క విధానం కలిగి ఉన్నారు. మనం ఏ విధంగా కలిగి ఉన్నాం?
ఇతను ఏం కలిగి ఉండవు? విశ్వాసం కలిగి ఉండవు. విశ్వాసం కలిగి ఉండడం వలన అనేకులు, ఆ కొరింథీయుల్లో అనేకులు ఏమయ్యారంట? బాప్తిస్మం పొందారు, విశ్వసించారు. అర్థమైందండి? మన కుటుంబం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అనేకులు చూసి ఏమవుతారండి? అనేకులు కూడా మారతారు. మందిరానికి రాని వారు మందిరానికి వస్తారు, మారిన వారు ఏం చేస్తారు? మారతారు. ఎప్పుడండి? కుటుంబం అంతా కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. తర్వాత యెహోషువ 24:15 మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేను నా కుటుంబం యెహోవాను సేవించదమని యెహోషువ గారు చెబుతారు. అంటే కుటుంబం అంతా దేవుణ్ణి ఏం చేయాలి? సేవించాలి. పరలోకం ఎలా ఆనందంగా ఉంటుందో కుటుంబం అంతా కలిసి ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మీరందరూ కూడా కుటుంబంగా కూడుకొని కుటుంబ ప్రార్థన ఇలా కూర్చొని మీలో భర్త, భార్య, పిల్లలు అందరూ కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మీరు ఆ ప్రార్థన అయిన తర్వాత మీ జీవితం మీకు ఎంత ఆనందం, సంతోషంగా ఉంటుందో నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటాను. అర్థమైందండి? కుటుంబంలో కుటుంబ ప్రార్థన తర్వాత అందరూ కలిసి చక్కగా భోంచేయటం, ఆ ఆనందం ఎలా ఉంటుందండి? కోట్లు ఇచ్చినా కానీ దొరకదు. యెహోషువ గారు ఆయన ఆ విధంగా ఉన్నారు కాబట్టి ముందు అన్ని లక్షల మంది ఉన్నా కానీ ఎవరు కూడా పాలు తేనె ప్రవహించి దాంట్లో వెళ్ళలేకపోయారు. ఎవరెవరు వెళ్ళారు? ఇద్దరే వెళ్ళారు. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ గారు వెళ్ళారు. తన ఇంటి వారందరితో దేవునిని సేవించిన ఆయన. మన కుటుంబాలు ఆ విధంగా ఉండాలి. చివరిగా చూడండి, అపోస్తలుల కార్యాలు 16:15 ఇక్కడ ఎవరు కనబడుతున్నారనంటే 16:15 ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. ఎవరామె? ఎవరండి? లూదియా. ఎవరు? లూదియా. ఓదారంగు పొడి అమ్ముకొని ఆమె హృదయాన్ని తెలిసిన తర్వాత పౌలు చెప్పిన సంగతులు ఆమె హృదయంలో ఉంచుకొని ఆమె ఇంటికి వెళ్ళి ఇంటి వారందరిని మార్చి వారికి బాప్తిస్మం ఇచ్చి మార్చి తర్వాత ఎక్కడ వచ్చింది? ఆమె పౌలు గారి దగ్గరకు వచ్చి ఒక్కసారి ఎక్కడ రమ్మంటుంది? మా ఇంటికి రమ్మంటుంది. నీ ఇంటి నువ్వు మారుకోకుండా మీ ఇంట్లో పనికిమాలి అన్నీ ఉన్నాయి అనుకోండి, సేవకుడు నువ్వు పిలుస్తావా? ఎవరు? ఎందుకని? సేవకుడు వస్తే ఇక్కడ ఈ పనికిమాలి అన్నీ ఉన్నాయని పిలవరు. అర్థమవుతుందండి? అంటే ఏమై ఇంటికి వచ్చి చూడమంటుందంటే బలవంతం చేసిందంట. రండి సేవకుడిని. అంటే ఆమె ఏ విధంగా భక్తిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సృష్టిలోని చూడండి, స్నేహాల గురించి తెలుసా? స్నేహాలు కొన్ని పక్షులు చూడండి, కొన్ని జాతి పక్షులు కొన్ని వాటితోనే ఏం చేస్తాయి? స్నేహం చేస్తాయి. మనుషులు కూడా అంతే. త్రాగుబోతులు ఏం చేస్తారు? తాగుబోతులు స్నేహమే కోరుకుంటారు. దొంగతోనే ఇది చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నవారు వారి స్నేహాలే కోరుకుంటారు. ఎందుకు చెప్పాను ఈ విషయం? నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో నువ్వు వారితోనే ఏం చేస్తావు? స్నేహం చేస్తావు. అర్థమైందండి? ఏమి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంది కాబట్టి ఎవరు రమ్మంటుంది? సేవకుడిని రమ్మంటుంది. అర్థమైందండి? సేవకుని ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడయ్యా అని బలవంతం చేస్తుంది. అంటే మేము ఏ విధంగా అది వరకు ఆమె మారలేదు కాబట్టి, తర్వాత మారింది కాబట్టి, ఆమె కుటుంబాన్ని రక్షించుకుంది కాబట్టి ఆ తర్వాత ఆమె జీవితంలో వారి ఇంట ఏమి ఉంది ఒకసారి ఆలోచించండి. ఆమె ఏ విధంగా కలిగి ఉంటే పౌలు గారిని సేవకుడిని రమ్మంటారు. పౌలు గారు ఎలాంటి ఆయన? మామూలు ఆయన కాదు. అర్థమవుతుందండి? అలాంటి ఆయన్నే రమ్మంటుందంటే ఆమె ఏ విధంగా కలిగి ఉందో ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబాలు ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పిన వారి జీవితాల్లో వారు కలిగి ఉన్న విధానం ఆ విధంగా మన కుటుంబాలు ఉండాలి. చివరిగా చూడండి, ఇంకా ఏమని చెప్తున్నాను ఒక విషయం చూపించి ముగిస్తాను. 7 విషయాలు 7 గురించి చెప్పాను. చివరిగా ఈ విషయం చూడండి,
అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారా? ఉన్నారండి? దేవుని ఇంటి వారైన. అది వరకు ముందు ఏమని చెప్పిండు? పరదేశులను ఏమని చెప్తున్నారు చూడండి 19లో. కాబట్టి మీరిక మీదట పరజనులను అంటే వేరే వారు, వేరే విధంగా అంటే వ్యక్తులు, అంటే దేవునితో స్నేహం, దేవునితో లేకుండా పరజనులను పరదేశులనై ఉన్నారు. అయితే తర్వాత ఏమని చెప్తున్నారంటే ఉండక అలా ఉండకూడదు అని చెబుతూ పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఏమనున్నారు? దేవుని ఇంటి వారై ఉన్నారు. మీరందరూ కూడా క్రీస్తులోనికి మీరు బాప్తిస్మం పొంది ఆయనలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా దేవుని కుటుంబం. మరి దేవుని కుటుంబం అయినప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. మన కుటుంబంలో వ్యర్థమైన ఏవి కూడా ఉండకూడదు. అర్థమవుతుందండి? ఇప్పుడు 7 చూపించాను. ఆ 7 ఎవరెవరు? 1 జక్కయ్య, 2 కొర్నేలి, తర్వాత ప్రధాని, తర్వాత శరసాల నాయకుడు, తర్వాత 5 క్రిస్సప్ప, తర్వాత యెహోషువ, తర్వాత లూదియా. అర్థమైందండి? ఒక్కరి గురించి అయినా మనసులో పెట్టుకోండి. ఒక కుటుంబాన్నైనా వాళ్ళు కలిగి ఉన్న విధానం ఒక్కొక్కరు కలిగి ఉన్నారు. కొర్నేలి ఏం కలిగి ఉండో? తన ఇంటి వారితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండో. ఇప్పుడు జక్కయ్య గారు రక్షింపబడ్డాడు అంటే తన కుటుంబాన్ని రక్షించుకుండు. తర్వాత ప్రధాని ఏం కలిగి ఉండండి? దేవుని పైన నమ్మకం ఉంచిండు. తర్వాత ఎవరంటే శరసాల నాయకుడు వాక్యం విని విశ్వసించాడు. వాక్యం విండు అతను. అర్థమైందండి? ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అయ్యా మీరు రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వాక్యం చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించు అనేది వాక్యం. ఆయన యందు విశ్వాసం ఉంచమని వాక్యం చెప్పారు. తర్వాత తమ కుమారుడు చనిపోయిన బ్రతికిండు అని అంటే అతను ఏం కలిగి ఉన్నారంటే అతని పట్ల దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండి. ఎవరో? క్రీస్తు. తర్వాత ఇంకా ఎవరనంటే యెహోషువ గారు. ఇంటి వారందరితో యెహోవాను సేవించిన ఆయన యెహోషువ గారు. తర్వాత బాప్తిస్మం తీసుకున్న ఎవరామే? లూదియా. అర్థమైందండి? మనం మన కుటుంబాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైతే దీవించబడితే, ఆశీర్వదింపబడితే, తర్వాత ఈ లోకం విడిచినప్పుడు పరలోకంలో ఉంటారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆ త్యాగం ఎప్పుడు కూడా మనలో మనకెప్పుడు కూడా గుర్తుకు రావాలి. అర్థమైందండి? ప్రతి ఒక్కరు కుటుంబ ప్రార్థన చేసుకోండి. మీరు మీ కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా దీవించబడితే, ఆశీర్వదింపబడితే మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. తర్వాత ఈ లోకం విడిస్తే పరలోకానికి చేరుకుంటుంది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.